నో సార్. అరుణాచల్, ఆదిత్య అరుణాచల్. సో అడవి శేష్ గారి డెకాయిట్ ఒక ప్రేమ కథ మూవీ ఇప్పుడే చూస్తున్నాను. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తుంది సినిమాలో. నాకు సినిమా చూసిన తర్వాత యావరేజ్ భయ్యా, అంటే లైక్ సూపర్ అని చెప్పలేకపోతున్నా, బాలేదని కూడా చెప్పలేకపోతున్నా అనమాట. నార్మల్ గా అలా వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ కొంచెం రొటీన్ అండ్ ఆల్సో ఒక టెంప్లేట్ లవ్ స్టోరీ లెక్క ఉంటది. దానికి ఒక మనీ హైస్ట్ కైండ్ ఆఫ్ టచ్ ఇచ్చిర్రు. అదంతా బాగా వర్కౌట్ ఏంటంటే కాలేదనే చెప్తా. ఈ సినిమా స్టార్ట్ అవడమే ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. అక్కడ పడే డైలాగ్స్ గానీ, సీన్స్ గానీ అన్ని కూడా మనం ఆల్రెడీ ఎక్కడ చూసాము. ఆర్ఎల్స్ కొంచెం క్లీషే ట్రోప్ లో అరే ఏంట్రా ఇది క్రింజ్ కొడుతుంది అనే ఫీలింగ్ లో వెళ్తా ఉంటది అన్నట్టు. సో దాన్ని బేస్ చేసుకొని నడిచే స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ వెళ్తది. ఆ ఇంట్రెస్టింగ్ గట్టి కొడితే ఫస్ట్ హాఫ్ అంతా నడిచింది. ఓకే ఇది జరిగింది, హీరో వాడు మోసపోయిండు, ఇది జరగడం వల్ల ఇది జరిగింది అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే హైస్ట్ కి వెళ్తుందో అక్కడ మాత్రం కొంచెం ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ముఖ్యంగా పాజిటివ్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. మన సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సెటప్ పెట్టుకున్నాడు, అవి మంచి అనిపించింది. నార్మల్ గా వెళ్తున్న స్టోరీ అనగానే దీంట్లో అడవి శేష్ మార్క్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెకండ్ హాఫ్ లో అన్నట్టుగా స్టోరీ వెళ్తా ఉంటది. పర్ఫార్మెన్సెస్ అన్ని బాగానే అనిపించింది. అడవి శేష్ గారి హరి క్యారెక్టర్ దాంట్లో కొంచెం ట్రై చేసిరు ఆయన, లైక్ కొంచెం ఫ్లాంబాయింట్ గా కొంచెం వడ్రా నువ్వు అన్నట్టుగా కొన్ని ఫీలింగ్స్ ఉంటా ఉంటాయి. అదంతా బాగా వర్కౌట్ కాలేదు నాకు. బట్ మృణాల్ ఠాకూర్ సిచ్యువేషన్ ఏంటి, ఆమెకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, ఆ పెద్ద ప్రాబ్లమ్ ని చాలా బాగా సెటప్ చేసారు, అది మంచి అనిపించింది. ఎడిటింగ్ సినిమా చాలా కాపాడింది అని చెప్తా. బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తా ఉంటాడు, ముఖ్యంగా అదే సీన్ లో ఏమైందని చెప్పేసి బ్యాక్ అండ్ ఫోర్త్ అదే సీన్ వెళ్తా ఉంటాడు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంచెం సినిమాని బాగా పరిగెత్తించింది. అది కనుక కొంచెం నార్మల్ గా ఉండుంటే మాత్రం సినిమా అక్కడే అయిపోయేది. అడవి శేష్ అండ్ మృణాల్ ఠాకూర్ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఒక ట్విస్ట్ ఉంటది. అడవి శేష్ రేంజ్ మార్క్ ట్విస్ట్ అయితే కాదు కానీ ఇట్ వాస్ ఓకే. అరే నేను ఎంతసేపు ఏదో అనుకుంటాం ఏదో అవుతుంది అన్నట్టు ఒక ట్విస్ట్ అనిపించింది. కొన్ని స్టోరీ న్యూఆన్సెస్ మంచి అనిపించినాయి, అవి మంచి అనిపించినాయి. అండ్ వెళ్తున్న కొద్ది వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఆ కెమిస్ట్రీ కొంచెం ఆ 2-3 సీన్స్ నడిపించినాయి కాబట్టి సినిమా ముంగడికి వెళ్ళింది. మ్యూజిక్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి. 75 కోట్లతో పెట్టారట సినిమాకి, అది కనబడ్డది. నెగిటివ్స్ చూసుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగానే రొటీన్ స్టోరీ ఉంటది. అడవి శేష్ గారి మార్క్ కనిపించలేదు నాకు. అంటే ముఖ్యంగా అడవి శేష్ గారి మార్క్ అంటే మనకి ట్విస్ట్ అనే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ సెటప్ అండ్ పే ఆఫ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు స్క్రిప్ట్ లెవెల్లోనే ఒక నార్మల్ స్టోరీ తీసుకున్నారు అనిపించింది అనమాట. హీరోని మోసం చేసింది హీరోయిన్, పగ తీర్చుకుందాం అని వస్తాడు, వీళ్ళిద్దరు కలిసి ఒక హైస్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది, దాంట్లో ట్విస్ట్ ఏంటి అవే ఉంటా ఉంటాయి. బట్ నార్మల్ గా చూసుకున్నా ఇది ఎంత ఏమీ లేదు కదా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. సినిమా అలానే జరుగుతూ ఉంటది. ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో లాజిక్స్ ప్లేస్ లో ఎమోషన్స్ కి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనమాట ఈసారి రైటింగ్ లో. కాకపోతే అక్కడ ఎమోషన్స్ కూడా అంత బాగా వర్కౌట్ కావట్లేదు నాకు. దాని వల్ల లాజిక్స్ ఆల్రెడీ మింగింది, ఎమోషన్స్ అసలే రావట్లేదు. క్లైమాక్స్ లో చాలా ఇంపార్టెంట్ సీన్ పడతా ఉంటది. ఓహో అయిందా సరేలే అయ్యో పాపం అనిపిస్తుంది తప్ప అయ్యో బాబు వీళ్ళకి ఇంత ప్రాబ్లం వచ్చింది అనే ఫీలింగ్ రాదనమాట. స్టోరీ మొత్తం కూడా చాలా కన్వీనియంట్ వెళ్తా ఉంటది. మళ్ళీ అన్నట్టుగా ఒకటి నడుస్తూ ఉంటది అన్నట్టు. ఎందుకు నడుస్తుంది, ఎవరు లేరా, లాజిక్ వెళ్ళిపోతున్నాయి నాకు. అండ్ ఆల్సో ఇది మనకి అనురాగ్ కశ్యప్ అండ్ ఆల్సో జైన్ మరీ ఖాన్ తోటి ఒక సిచ్యువేషన్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు ఆ 2 క్యారెక్టర్స్ మధ్యలో జరిగేది దాన్ని జస్ట్ అడ్రస్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఇంకేం తీసుకెళ్లాడు. అండ్ ఆల్సో అనురాగ్ కశ్యప్ అయ్యప్ప మాల వేసుకుని ఉంటాడు. దాని వల్ల జస్ట్ ఏదో 2-3 సీన్స్ పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. బట్ ఏమీ అనిపించలేదు. ప్రాబ్లం ఏంటంటే అడవి శేష్ అండ్ మృణాల్ ఠాకూర్ తప్ప ఇంకెవరి క్యారెక్టర్ అంత బాగా ఉన్నట్టు కూడా అనిపించదు అనమాట. వీళ్ళిద్దరే ఇంపార్టెంట్, వీళ్ళతోటి నడుస్తుంది, వీళ్ళ చుట్టే స్టోరీ నడుస్తుంది, మిగతా వాళ్ళందరూ ఏదో ఉన్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉండడానికి రీజన్ ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదు. ఆయన తప్ప ఇంకెవరు చేసినా ఓకే అనిపించింది, ఆయన ఎందుకు చేశారు నాకు అర్థం కాలేదు. సునీల్ గారు వాస్ ఓకే, కొంచెం చిన్న రోల్ అని బాగా చేసిన అనిపించింది. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ డెకాయిట్ ఈస్ నాకు అడవి శేష్ మార్క్ అనిపించలేదు. అడవి శేష్ గారు ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు అనుకో, ఒక జానర్ తీసుకున్న తర్వాత జానర్ స్టిక్ అయ్యి లాజిక్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ మెజారిటీ సినిమా చాలా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఎంగేజ్ చేయడానికి బేసిక్ స్టోరీ లైన్ అంత బాగాలేదు అనిపించింది. దానికి తోడు సినిమా జానర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది 2-3 నిమిషాలకి. ఒకసారి లవ్ స్టోరీ అంటాడు, ఒకసారి హైస్ట్ అంటాడు, వీటన్నిటి మధ్యలో అక్కడ బుల్లెట్స్ పడతా ఉంటాయి. కాకపోతే వీళ్ళు మాత్రం వీళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం వీళ్ళకి సంబంధం లేనట్టుగా స్లో మోషన్ లో నడుస్తూ ఉంటది. మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి, ఆ పాటలు ఎందుకు వచ్చినా అర్థమే కాదు. ముఖ్యంగా ఆ స్పెషల్ సాంగ్ అవసరమే లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అడవి శేష్ అన్న ఏంటన్నా నువ్వు ఇట్లాంటి సినిమాలు రాయవు కదా, ఎందుకు ఇంత రొటీన్ ట్రోప్ లోకి వెళ్ళిపోయినా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ చాలా డామేజ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ మృణాల్ ఠాకూర్ ఇచ్చి పడేసింది గ్యారంటీగా. బట్ ఆమె చేసిన 4-5 సినిమాలలో 2-3 కామన్ థింగ్స్ అయితే అవుతున్నాయి. ఈ సినిమా అయితే మాత్రం డిసప్పాయింటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడవి శేష్ మూవీ. బట్ సినిమా మొత్తానికి బాగాలేదంటే అట్లా కూడా కాదు, మంచిగా అనిపించింది. రైటింగ్ కనబడుతుంది, లైక్ ఎఫర్ట్ కనబడుతుంది. బట్ స్టిల్ స్క్రిప్ట్ లెవెల్లో అండ్ ఐడియా వైజ్ గా చూసుకున్నా కానీ నిజంగానే పెద్ద సినిమా చేసేంత పెద్ద సినిమా అయితే అనిపించలేదు. అండ్ ఇదంతా పక్క పెట్టినా కానీ నేను G2 గురించి చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నా. డిసెంబర్ లో వస్తా అంట, సో ఐమ్ ఎక్సైటెడ్. సో ఏమో భయ్యా నాకైతే డెకాయిట్ అంతా బాగా వర్కౌట్ కాలేదు. ఇట్ వాస్ అన్ యావరేజ్ మూవీ. ఓకే ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించింది, సెకండ్ హాఫ్ పోయింది మొత్తానికి. సో మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేయండి, ఎల్లైకే చూసి రావాలి. సో బై.